సుఖినో భవంతు. ప్రసాద్ గారు ధన్యవాదములండి ధ్యానం చేయించినందుకు. ఇప్పుడు మనకి ప్రొఫెసర్ ప్రసాద్ గారు నేను మేను అనే సబ్జెక్ట్ మనకి తెలియజేస్తారు. మేను అన్నప్పుడు శరీరము, ఈ విషయాలు మనకి తెలియజేస్తారు. దానికి ముందుగా ప్రొఫెసర్ ప్రసాద్ గారి గురించి పరిచయము. ప్రసాద్ గారు విజయవాడ వాస్తవ్యులు. ప్రసాద్ గారు డిగ్రీ పూర్తి చేశారు. అలాగే 2010లో యోగా ఎంఏ కూడా కంప్లీట్ చేశారు. వారు డిగ్రీ చదువుతుండగానే స్కై సిస్టంలోకి జాయిన్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత అసిస్టెంట్ ప్రొఫెసర్ గాను ఎంతో మందికి విద్య నేర్పిస్తూ వచ్చారు. ఫౌండేషన్ కోర్సులు కానివ్వండి, ఇంట్రాస్పెక్షన్ కోర్సులే కానీ కాయకల్ప కండక్ట్ చేస్తూ, ఓంకార ధ్యాన మందిరం స్కై ట్రస్ట్ లో కండక్ట్ చేస్తూ ఎంతో మందికి విద్య నేర్పిస్తూ వచ్చారు. మొదట్లో ఓంకార ధ్యాన మందిరానికి ట్రెజరర్ గా వర్క్ చేశారు ఆయన. ప్రజెంట్ ఓంకార ధ్యాన మందిరం స్కై ట్రస్ట్ కి సెక్రటరీగా సేవలు అందిస్తున్నారు. ఇవే కాకుండా ఎవరైనా సెంటర్స్ కి రమ్మని ఇంట్రాస్పెక్షన్స్ చేయమన్నప్పుడు కూడా అవుట్ ఆఫ్ సెషన్స్ కూడా వెళ్ళి, అదర్ ట్రస్ట్ లో కూడా వెళ్ళి ఇంట్రాస్పెక్షన్ క్లాసెస్ కండక్ట్ చేస్తూ వచ్చేవారు. ఇదే కాకుండా ఆల్ ఇయర్ లో జరిగే బ్రహ్మజ్ఞాన క్లాసెస్ లో కూడా ఆయన సబ్జెక్ట్స్ చెప్తూ ఉండేవారు. ఈ విధంగా స్కూల్స్ కాలేజెస్ లో కూడా ఆయన ఇంట్రాస్పెక్షన్స్ కానివ్వండి, కాయకల్పలే కానివ్వండి, ఫౌండేషన్ కోర్సెస్ కండక్ట్ చేస్తూ వస్తున్నారు. విశేషమైన సేవలు అందిస్తున్నారు. అలాగే ప్రసాద్ గారు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా స్కై మెంబర్సే. సుఖినో భవంతు. ఇప్పుడు మనకి ప్రసాద్ గారు నేను మేను అనే సబ్జెక్ట్ ని తెలియజేస్తారు. ఓవర్ టు ప్రసాద్ గారు. సుఖినో భవంతు. సుఖినో భవంతు. నన్ను పరిచయం చేసినందుకు ప్రొఫెసర్ వనజామూర్తి గారికి ధన్యవాదాలు. வாழ்க வையகம், வாழ்க வையகம், வாழ்க வளமுடன், வாழ்க மஹர்ஷி, குருவே துணை, all by the grace of Maharishi. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు, వేదాద్రీం வாழ்க வளமுடன். నిరాకరులై పరబ్రహ్మ స్వరూపులై నన్ను నడిపిస్తున్న వేదాద్రి మహర్షి వారి పాదపద్మాలకు నమస్కరిస్తూ, మన డబ్ల్యూసిఎస్సి ప్రెసిడెంట్ గారైన పద్మశ్రీ అరుణ్నిధి మైలానందన్ గారికి, ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్మెంట్ కమిటీ ప్రెసిడెంట్ గాను, ఆంధ్రప్రదేశ్ కోఆర్డినేటర్ గాను, సీనియర్ ప్రొఫెసర్గా ఉన్నటువంటి అరుణ్నిధి శ్రీ అరుణబాబు గారికి, రీజనల్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ అరుణ్నిధి వనజామూర్తి గారికి, ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్మెంట్ కమిటీ ఐటీ డిపార్ట్మెంట్ వారికి, ఈరోజు ఇక్కడ చేసి ఉన్నటువంటి నా యోగ మిత్రులందరికీ నమస్సుమాంజలి. ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం నేను మేను. ఇదేంటి నేను మేను? మేను అంటే సహజంగా మనం శరీరంని అంటే ఈ దేహాన్ని మేను అని చెప్పి అంటాం. మరి నేను కూడా అదే కదా. మరి నేనంటే ఎవరైనా సరే, ఎవరండి మీరు అంటే మనం నేను అని దేన్ని వ్యక్తీకరిస్తాం? మనం ధరించినటువంటి ఈ శరీరాన్నే కదా. ఇక్కడ ఒక మాట నేను అన్నానేమని, మనం ధరించి ఉన్నటువంటి శరీరాన్నే కదా అంటే ఇక్కడ ఏమవుతుంది? ధరించి ఉన్నటువంటి నేను వేరయ్యాను. నేను అన్నప్పుడు శరీరము అని అనుకుంటున్నాము. కానీ ఎవరైనా కాలు నొప్పిగా ఉంది అన్నారు అనుకోండి, ఏ కాలు అంటే ఎవరి కాలు అంటే నా కాలు అంటున్నాం. మరి నేనెవరంటే ఏ కాలు అంటే నా కుడి కాల ఎడం కాల అంటే నా కుడి కాలు నా ఎడం కాలు అని సపరేట్గా చేసి చెప్తున్నాం. మీరెవరు అంటే నేను ఫలానా అని చెప్తున్నాం. అంటే ఇక్కడ నేను అన్నప్పుడు ప్రతి ఒక్కరం కూడా మనల్ని మనం వాస్తవంగా శరీరమే నేను అనేటువంటి భావాన్ని కలిగి ఉండి అదే భావాన్ని మనం వ్యక్తపరుస్తూ ఉన్నాం. ఎవరిని మీరు అంటే నేను అంటాం, మన శరీరం అంటాం. ఎవరైనా మనల్ని ఒక మాట తిట్టినా, బాధించినా, నొప్పించినా మనకి బాధ కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఈ శరీరాన్ని వాళ్ళు ఏదో అన్నారు అని మనకు కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే మనందరం కూడా ఈ నేనే నేను అనుకుంటున్నాం కాబట్టి.
మేనే నేను అనుకుంటున్నాం అనమాట కదండి. ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ, ఒక కాగితం చూసాం, మామూలు కాగితం. మనకి ఏ విధమైనటువంటి స్పందన అక్కడ కలగట్ల, మామూలుగా ఒక కాగితం ఉంది అంతే అనుకుంటున్నాం. ఆ కాగితం మీద ఏదన్నా ఒక బొమ్మ వేశారు అనుకోండి, ఓకే ఇదొక బొమ్మ వేశారు అనుకుంటాం. ఆ కాగితంలో ఏదన్నా నాకు టిఫిన్ ఐటమ్ గాని ఏదన్నా దాని మీద ఒక పేపర్ పెట్టించినా లేదా అలా ఇచ్చినా కూడా తీసుకొని తినేస్తాం. అలా కాకుండా అదొక దేవుడి బొమ్మ అనుకోండి, ఆ పేపర్ మీద ఉన్నది, అయ్యో దానికి పెట్టబాకండి దేవుడి బొమ్మ ఉంది అంటాం. ఏదో బొమ్మ మామూలుగా ఉన్నప్పుడు పేపర్ గబుక్కున తొక్కినా కూడా పట్టించుకోం. అదే దేవుడి బొమ్మ ఉంటే వెంటనే ఇలా కళ్ళగద్దుకుంటారు కొంతమంది, అమ్మో దేవుడి బొమ్మ ఉంది అని. అదే మనకి గిట్టని వ్యక్తి యొక్క బొమ్మ అనుకోండి, దేవుడి బొమ్మ కాకుండా దాన్ని కాలు పెట్టి తొక్కినా కూడా పట్టించుకోం మనం. ఒకవేళ తొక్కినా కూడా తొక్కి మనలో ఉన్నటువంటి కోపాన్ని కొందరు తీర్చుకుంటా ఉంటారు. అయితే ఇక్కడ వాస్తవం అంటే ఏంటనేది ఆలోచిస్తే గనక అదొక కాగితమే. ఆ కాగితం మీద మామూలు బొమ్మ ఉన్నప్పుడు మామూలుగా ఉంది. అది ఒక దేవుడి బొమ్మ అయినప్పుడు, వేసి ఉన్నప్పుడు అదొక దేవతగా మనం దాన్ని భావిస్తున్నాం. అదే ఒక శత్రు బొమ్మ అయితే దాన్ని శత్రువుగా భావించి కాలు పెట్టి తొక్కుతా ఉన్నాం. వాస్తవంగా ఏంటి? వాస్తవానికి అదంతా కూడా ఒక కాగితమే కదండి. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే, మనం ఏదైతే దర్శిస్తా ఉన్నామో, ఏదైతే భావిస్తూ ఉన్నామో, ఆ విధంగానే మనం చూస్తూ ఉన్నాం. ఆ విధంగానే మన నడవడికని, మన జీవనాన్ని మనం కలిగి ఉన్నాం. అందుకని ఇక్కడ ముందుగా మనకేంటంటే తెలుసుకోవాల్సింది, ఎవరో మన ఈ శరీరాన్ని అనగానే వెంటనే మనకు బాధ కలుగుతా ఉంది. ఎవరో మనల్ని పొగడగానే మనం పొంగిపోతా ఉన్నాం. శీతోష్ణములకు, సుఖదుఖాలకు చలించకుండా ఉండేటువంటి స్థితే యోగి యొక్క లక్షణం అని చెప్తారు దాన్ని. ఒక యోగి యొక్క లక్షణం ఎట్లా ఉండాలంటే, శీతోష్ణములకు, సుఖదుఖములకు, అలాగే మానవమానాలకు, అంటే ఎవరో మనల్ని అవమానించారు, పొగిడారు, పొగిడినా మనం ఒకే రకంగా తీసుకోవాలి. ఒకే స్థాయిలో ఉండాలి మనం. అవమానించినా ఒకేలా ఉండాలి. సుఖదుఖాల్లో కూడా ఒకే విధంగా సుఖాన్ని, దుఃఖాన్ని ఒకే స్థితిలో చూడగలగాలి. ఆ విధంగా ఉండేటువంటి స్థితిని స్థిత ప్రజ్ఞత్వం అని, యోగి యొక్క లక్షణం అని చెప్తా ఉంటారు. అయితే మనందరం కూడా ఒక పవిత్రమైనటువంటి గొప్ప సాధనలో ఒక అర్హతని పొంది ఉన్నాం. అదేంటంటే యోగం అని చెప్పన్నారు. అయితే ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా మరి మా యోగం అనేటువంటి ఒక డిగ్రీ కలిగి ఉన్నాం మనం. ఉదాహరణకి మన బయట విద్యా సంస్థల్లో చూసుకుంటే గనక ఒక ఎంబీబీఎస్ కానీ, ఒక ఇంజనీర్ కానీ ఒకళ్ళు కంప్లీట్ చేయాలంటే 10th క్లాస్ వరకు చదువుకొని, ఆ తర్వాత ఇంటర్మీడియట్, ఆ తర్వాత దానికి సంబంధించిన ఎంసెట్ కానివ్వండి, ఇట్లా కోర్సెస్ అన్ని పూర్తికొని సుమారుగా ఒక 15 సంవత్సరాలు ఇంజనీర్ గాను చదవాలంటే 15 సంవత్సరాలు పడుతుంది ఇంజనీర్ కంప్లీట్ అవ్వాలంటే. అదే ఒక డాక్టర్ అవ్వాలంటే సుమారుగా 18 సంవత్సరాలు అలా సమయం పడుతుంది. ఇంకా మళ్ళీ దాంట్లో స్పెషలైజేషన్ తీసుకొని ఇంకొంచెం ఎక్కువ టైం కూడా పడుతూ ఉండొచ్చు. అయితే మరి ఇన్ని సంవత్సరాల్లో వీళ్ళు డాక్టర్ కాలేజీకి వెళ్ళి అప్లికేషన్ పెట్టినంత మాత్రాన డాక్టర్ అయిపోతున్నారా? అవ్వట్లా. డాక్టర్ క్లాసులో కూర్చున్న సబ్జెక్టులన్నీ విన్నంత మాత్రాన అయిపోతున్నారా డాక్టర్లు? అవ్వట్లేదు. అదేవిధంగా వీళ్ళు డాక్టర్ కోర్స్ అంతా బాగా కష్టపడి చదివి ఆ విషయాన్నంతా అవగాహన చేసుకొని, ఆకలింపు చేసుకొని, పరీక్షలో రాసి ఉత్తీర్ణులై బయటకు వచ్చినప్పుడు మీరు డాక్టర్‌ని ఒక సర్టిఫికేట్ ఇస్తున్నారు. అప్పుడు కూడా వీళ్ళు డాక్టర్‌ని పిలబడుతారు తప్ప, ఎప్పుడైతే వాళ్ళు సేవగా అద్భుతంగా వాళ్ళు రాణించినప్పుడే నిజమైనటువంటి డాక్టర్లుగా, నిజమైనటువంటి ఇంజినీర్లుగా వాళ్ళు గుర్తింపబడతారు సమాజంలో. అంతే కదండీ! డాక్టర్ మెడిసిన్ చదివిన వాళ్ళంతా కూడా గొప్పవాళ్ళని మనం అన్నాం. అట్లా ఇక్కడ కూడా మనం ఏంటంటే ఒక స్కై సింప్లిఫైడ్ కుండలిని యోగా అనేటువంటి మన మహర్షి గారు అందించిన ఈ సంస్థలో అడుగుపెట్టినంత మాత్రాన, ధ్యానం తీసుకున్నంత అప్లికేషన్ ఫిలప్ చేసినంత మాత్రాన, ధ్యానం తీసుకున్నంత మాత్రాన, అదేవిధంగా మన ఇక్కడ ధ్యానంలో ఆజ్ఞ, తుర్యం, తుర్యాతీతం, ఒక 3 ఇంట్రాస్పెక్షన్లు, కాయకల్ప యోగ, అరుణనిధి కోర్సు, బ్రహ్మజ్ఞాని కోర్సు పూర్తి చేసినంత మాత్రాన్నే మీరు యోగి ఎవరు? మరి ఎప్పుడవుతాం మనం?
సత్యాసత్యాల యొక్క జ్ఞానాన్ని ఆకలింపు చేసుకొని అనుభూతిలోకి తెచ్చుకొని తదనుగుణంగా మన జీవనాన్ని ముందుకు తీసుకువెళ్ళి మన జీవితంలో ఈ సాధనని మన అనుభూతి పొంది అన్వయించుకొని జీవించినప్పుడు మాత్రమే ప్రతి ఒక్కరికి మన ఆదర్శప్రాయాలుగా మారినప్పుడు మాత్రమే మనం అసలైనటువంటి వ్యక్తులుగా మారుతాం. సో ఇక్కడ మరి నేను అన్నప్పుడు ప్రతి ఒక్కరం కూడా మనం భౌతికమైనటువంటి ఈ శరీరాన్ని నేను అనుకుంటున్నాం, కానీ వాస్తవంగా నేను ఎవరు అనేటువంటి సత్యాన్ని యోగంలో మనం ముందుకు వెళ్ళినటువంటి ప్రతి ఒక్కరు కూడా మనం తెలుసుకోవాలి. యోగంలో గొప్ప స్థితికి వెళుతున్న మనం నేనుకి మేనుకి గల వ్యత్యాసాన్ని తెలుసుకొని తదనుగుణంగా మనం జీవించాలి. నేను అన్నప్పుడు వాస్తవంగా యోగ పరిభాషలో ఆత్మని, ఏదైతే మన శరీరం లోపల ఉన్నటువంటి ఆత్మ ఏదైతే ఉందో ఈ ఆత్మని నేను అని చెప్పి అంటుంటారు. అంటే నేను ఈ శరీరాన్ని ధరించి ఉన్నాను, ఇది చెప్పేదన్నమాట. అంటే నేను ఎవరు? నేను ఆత్మస్వరూపాన్ని ఈ శరీరాన్ని ధరించి ఉన్నాను. ఇది ఎట్లా అంటే ఈ శరీరానికి నేను బట్టలు ధరించి ఉన్నాను అంటే ఒక ప్యాంటు చొక్కా వేసుకుని ఉన్నాను అని ఎలాగైతే మనం చెప్తున్నామో ఆ విధంగా ప్రతి ఒక్కరూ కూడా మనం ఈ శరీరాన్ని ధరించి ఉన్నాం. ఈ ధరించినప్పుడు ఒక మగ వాడి యొక్క శరీరాన్ని గనక ఈ ఆత్మ ధరించి ఉంటే వాడు మగవాడిగాను, ఒక ఆడపిల్ల శరీరాన్ని ధరించి ఉంటే గనక ఆత్మ ఆడవారిగాను అది అక్కడ వేరవుతా ఉందన్నమాట. అయితే ఇక్కడ వాస్తవంగా ఈ ఆత్మ అనేది ఏంటి, ఎక్కడి నుంచి మనం వచ్చాం అని గనక మనం పరిశీలన చేసుకుంటే మన ప్రయాణం అనేది తల్లి గర్భం నుంచి వచ్చినప్పుడు ఈ భౌతిక శరీరమైనటువంటి ప్రయాణం అవుతుంది. కానీ మన అసలు ప్రయాణం అనేది శుద్ధ మహాబయలు నుంచి ప్రారంభమైంది. శుద్ధ మహాబయలు యొక్క స్వీయ ఒత్తిడి శక్తికి, తనలో తాను యొక్క స్వీయ ఆకర్షణకి అన్ని వైపుల నుంచి ఒత్తిడి కలగడం వల్ల అతి సూక్ష్మమైనటువంటి పరమాణువులుగా ముందుగా మనం బయటకు వచ్చాం. అక్కడ నుంచి ఈ పరమాణువులు కొన్ని సమీకరించి ఒక అణువుగా మారినాయి. పరమాణువుల సముదాయమే ఒక అణువుగా మారింది. ఈ అణువుల్ని ఈ యొక్క వేగం తగ్గుతూ మరికొన్ని అణువులు కలుస్తూ ఇవి పంచమహాభూతాలుగా ఆకాశము, వాయువు, అగ్ని, ద్రవము, ఘనము. ద్రవము అన్నప్పుడు మనం వాడుక భాషలో నీరు అని, ఘనం అన్నప్పుడు భూమిని పంచమహాభూతాలుగా మనం తన్మార్పు చెందాం. వాటి తర్వాత ఏక జ్ఞానేంద్రియం కలిగినటువంటి జీవరాశి నుండి 5 జ్ఞానేంద్రియాలు కలిగినటువంటి జంతుజాలం నుండి మానవుడిగా మనం తన్మార్పు చెందాం. అంటే అక్కడెక్కడ కూడా ఈ నేననేటువంటి ప్రయాణంలో ఆ శుద్ధ మహాబయలు నుంచి స్వయంగా తనకు తానుగా ఆలోచించగలిగేటువంటి ఒక జ్ఞానం ఎక్కడ కూడా భగవంతుడు మనకి అందించలేదు. ఎప్పుడైతే 5 జ్ఞానేంద్రియాల తర్వాత మానవ జాతిగా ఎప్పుడైతే మనం మానవునిగా తన మార్పు చెందామో ఇక్కడ మనం స్వయంగా ఆలోచించగలిగేటువంటి జ్ఞానం, ఆలోచించగలిగేటువంటి శక్తిని మనకు లభించింది. కాబట్టి ఇక్కడ ఎప్పుడైతే మనం ఈ జ్ఞానాన్ని పెంపొందింప చేసుకుంటూ, అంటే ఈ శరీరం నేను కాదు, ఈ శరీరంలో మాత్రమే నేను ఉన్నాను, ఈ శరీరాన్ని నేను ధరించి ఉన్నాను అనేటువంటి జ్ఞానాన్ని మనం ఇక్కడ తెలుసుకోవాలి. అందుకనే నేను అన్నప్పుడు ఇక్కడ ప్రతి ఒక్కరం కూడా యోగ సాధన చేసేటువంటి వారు మన యొక్క దృష్టి ఇప్పటి వరకు నేను అన్నప్పుడు మీ భౌతిక శరీరాన్నే మీరని మనం అనుకుని ఉండొచ్చు. కానీ ఎప్పుడైతే యోగంలో పరిణితి చెందుతూ ఉంటామో, సాధన చేసుకుంటూ ముందుకు వెళ్తుంటామో అప్పుడు మన యొక్క దృష్టి మారాలి. ఇక్కడ ఏంటంటే సృష్టి మారదు, మన దృష్టిని మనం మార్చుకోవాలన్నమాట. కాబట్టి ఇక్కడ మనం ఈ దృష్టిలో మనం ఏం చేయాలంటే మన దృష్టిలో ప్రతి ఒక్కరూ మనం శరీరం మాత్రమే కాదు, శరీరంలో ఉన్నటువంటి చైతన్యమే మన యొక్క అసలైనటువంటి నేను అని మనం భాషించినప్పుడే మన యొక్క సాధన అనేది పరిపక్వతకి చెందుతూ ఉంటుంది, పరిణితి చెందుతూ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే అహం బ్రహ్మాస్మి అనే స్థితికి మనం వెళుతున్నాం. ధ్యానంలో వెళ్ళినప్పుడు ఏం చేస్తుంది అంటే నేనే ఆ శుద్ధ మహాబయలు, నేనే ఆ చైతన్య స్వరూపాన్ని, నేనే ఆ ఆనంద స్వరూపాన్ని అని మనం తెలుసుకుంటున్నాం. తెలుసుకున్న తర్వాత మళ్ళీ ధ్యానం ముగించి లోపలికి వచ్చినప్పుడు మనస్సు ఈ శరీరంతో మళ్ళీ కలిసినప్పుడు
వెంటనే మనకేమవుతుందంటే ఈ అహం అనే దాంట్లో మళ్ళీ ఇరుక్కుంటున్నాం. అహం బ్రహ్మాస్మి అనేటువంటి విషయాన్ని పక్కన పెట్టేస్తున్నాం మనందరం కూడా. ఈ అహం అంటే మళ్ళీ ఏమవుతుంది, నేననే దాంట్లో వెళ్ళిపోతుంది మనస్సు. ఈ మనస్సు అనేది ఏంటంటే వయా మీడియాగా అక్కడ ఉంది మధ్యలో. ధ్యానంలోకి వెళ్ళినప్పుడు ఆ ఆనందమయ స్థితిని పొందుతా ఉంది. ధ్యానం కంప్లీట్ చేశాక మళ్ళీ భౌతిక శరీరంలోకి వస్తుంది. భౌతిక శరీరంలోకి ఎప్పుడైతే మళ్ళీ మనస్సు అంతా ఆవరించిపోయిందో, శరీరం మొత్తం ఆక్రమించి ఉంటుందో, వెంటనే మళ్ళీ నేను అని వస్తుంది అనమాట. ఎవరో ఏంటంటే ఎంతసేపు ధ్యానం చేస్తారు, ఏం పనులు ఆపుకొని అని ఆ మాట అనగానే వెంటనే మనకి సర్రం అని చెప్పి వెంటనే మనకు కోపం వచ్చేస్తుంది. అంత ఆనందమయ స్థితి నుంచి కూడా వెంటనే మనం బయటకు వచ్చేస్తాం అనమాట. ఎందుకంటే మళ్ళీ ఈ శరీరంతో కలిసిపోయి మనం ప్రయాణం చేస్తున్నాం కాబట్టి. సో ఇక్కడ ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మన యొక్క దృష్టి ఏ విధంగా ఉంది అంటే, చూస్తున్నప్పుడు భౌతిక శరీరమే నేను అనుకుంటున్నామా, లేదు చైతన్య స్వరూపమే నేనని వ్యక్తీకరిస్తున్నామా అని ప్రతి ఒక్కరూ కూడా మన జీవితంలో విచారణ చేసుకోవాలి. జ్ఞానాన్ని పెంపొందింప చేసుకోవాలంటారు స్వామీజీ. సో మనం ప్రతి ఒక్కరు దీన్నే కర్మయోగా అని కూడా అంటుంటారు. సో ముందుగా ఈ ఆత్మ విశ్లేషణలో మనం చేయాల్సినటువంటి ముఖ్యమైన పని ఏంటంటే, ప్రతి ఒక్కరం కూడా నేను, ఈ మేను అనే దాన్ని డిఫరెన్షియేట్ చేసుకుంటూ మనం ముందుకు ప్రయాణం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే ఒక ఉపమానానికి సంబంధించి ఒక చిన్న కథని ఇక్కడ చెప్తాను. ఒక రాజ్యంలో ఒక మంత్రి గారిని ఎన్నుకోవడానికి అనేకమైనటువంటి పరీక్షలు పెట్టారు. పెడితే అన్నిట్లో కూడా చక్కగా నేర్పుగా అన్ని చాకచక్యంతో ఒక ముగ్గురు సెలెక్ట్ అయ్యారు. ఈ ముగ్గురులో ఒకళ్ళని ఫైనల్ చేయాలనుకున్నారు రాజు. సరే ఆ ముగ్గురికి ఏం చెప్పారంటే, మీరందరూ కూడా చక్కగా పెద్ద పెద్ద గోతాలు తీసుకొని అడవికి వెళ్ళండి, వెళ్ళి సాయంత్రం వరకు తిరిగి చక్కగా పళ్ళు సేకరించి రండి అని చెప్పారు ఆయన. అన్న వెంటనే ముగ్గురు కూడా అడవికి వెళ్ళారు. ముందులో ఫస్ట్ ఒక ఆయన ఏం చేశారంటే, రాజుగారు చక్కగా పళ్ళు సెలెక్ట్ చేస్తామన్నారంటే ఈ అడవిలో బాగా శ్రేష్టమైనవి సెలెక్టెడ్ ఉన్నవి మనం జాగ్రత్తగా తీసుకుని వెళ్ళాలి అని అన్నిటిని కూడా సంచిలో నింపుకుంటూ ఉన్నాడు. ఇక రెండో ఆయన ఏం చేశాడంటే, వీటిలో రాజుగారు అడిగారంటే సరే ఏదో ఒకటి మనం ముందు కనబడ్డన్ని తీసుకుని వెళదాం, ఏదో ఒకటి అని చెప్పి పండిందైనా, కొంచెం పక్వంగా ఉందైనా, కొంచెం పచ్చిగా ఉందైనా, లైట్గా కుళ్ళిపోయిందని అన్ని కూడా సేకరించుకుంటూ వెళ్ళిపోతున్నాడు ఆయన. ఇక మూడు ఆయన ఏమనుకున్నాడంటే, ఈ సంచి మొత్తం ఈ రాజుగారు అంత బిజీగా ఉంటారు, ఈయన ఎక్కడ చూస్తారు ఇవన్నీ కూడా, సో మొత్తం సంచి అంతా కూడా ఏదో ఒకటి నింపేద్దాం, పైన 4 పళ్ళేసుకుని వెళ్దాం అని చెప్పేసి కాసిని చెత్త అంతా కూడా నింపేసి, ఆకులు అలములు అన్ని కూడా నింపేసి, ఒక కాసిని పళ్ళతో నింపేసి హాయిగా కాసేపు పడుకుని రిలాక్స్ అయిపోయి సాయంత్రం వరకు విశ్రమించి సాయంత్రానికి ముగ్గురు కూడా రాజ్యానికి చేరుకున్నారు. అయితే ఆ మూడు ఆయన ఆశించిన విధంగా రాజుగారు ఏమన్నారంటే, ఏమేమి తెచ్చారు, ఏం చూడలేదు ఆయన. ఒకే మాట అన్నారు, వీళ్ళ ముగ్గురిని తీసుకెళ్ళి 3 గదుల్లో ఉంచండి, లేదా 3 చెరసాల్లో ఉంచండి, ముగ్గురిని సపరేట్గా. ఏవైతే తెచ్చారో దాన్ని తిని బతకమనండి, ఈ 4 రోజుల తర్వాత తలుపు తీయండి అన్నారు ఆయన. సో ఏం జరిగింది, ముందుగా చక్కగా పళ్ళన్నీ కూడా బాగా సెలెక్టెడ్గా తీసుకున్న ఆయన హ్యాపీగా ఆయన ఆ పళ్ళన్నీ తింటూ అన్నీ కూడా చాలా బెస్ట్ క్వాలిటీ అని తీసుకున్నాడు కాబట్టి చక్కగా వాటన్నిటిని కూడా తీసుకున్నాడు ఆయన. అట్లాగే రెండో అతను ఏంటంటే, కొంచెం అవి ఇవి పండినవి కొంచెం కూలిపోయినటువంటివి కూడా ఉన్నాయి కాబట్టి వాటిని పక్కన పడేస్తూ ఏదో కొన్ని సెలెక్టెడ్గా తీసుకొని 4 రోజులు అతనికి తీసుకొచ్చిన పళ్ళు సరిపోక తాను సిక్కయ్యాడు కొంత. ఇక మూడో అతనైతే గనక కొద్ది పళ్ళు మాత్రమే తీసుకురావడం వల్ల ఈ ఆకులము తినలేక అతను కొద్ది రోజులకి చనిపోయాడు. సో ఈ రాజుగారు ముగ్గురులో చక్కగా ఉన్నటువంటి మొదటి వ్యక్తిని సెలెక్ట్ చేసుకున్నారు మంత్రిగా. సో ఈ కథ ఏదో నేను కాలక్షేపం కోసం, సమయాన్ని గడపడం కోసం చెప్పినటువంటి విషయం కాదు. మనందరం కూడా మన జీవితంలో ఎలా జీవిస్తున్నాము అని చెప్తున్నటువంటిదే ఈ కథ. మనకున్నటువంటి సమయంలో ప్రతి ఒక్కరూ ఎంత సమయాన్ని ధ్యానం కోసం సద్వినియోగపరుచుకుంటున్నాం, ఎంత సమయాన్ని వ్యాయామాలు చేస్తున్నాం, ఎంత సమయాన్ని మన మంచి విషయాల పట్ల ఆలోచిస్తున్నాం. ప్రతి ఒక్కరూ మన ఆహారానికి సంబంధించి ఏది పడితే అది లోపలికి తీసుకుంటూ, ఏముందిలే ఎట్లాగైతే ఏముందిలే మనం ఎలా బాగానే ఉంటాంలే అనుకుంటే ఇది భవిష్యత్తులో అనారోగ్యాన్ని కలిగిస్తూ ఉంటుంది. అలా కాకుండా చక్కగా వ్యాయామాలు చేస్తూ, చక్కటి శ్రేష్టమైన ఆహారం తింటూ, మంచి ఆలోచనలు చేస్తూ, ధ్యానం చేస్తూ, మంచి నడవడికతో వాళ్ళ జీవితం మొదటి మంత్రిలాగా ఉంటుంది.
అలాగే ఏదో తీరుకున్నప్పుడు చేద్దాంలే చూద్దాంలే అనుకుంటూ మధ్యలో కాస్త పిచ్చాపాటిగా విషయాలన్నిటి లోపలేసుకునే వాళ్ళ తీరు రెండో వ్యక్తిలా ఉంటుంది. మూడో వ్యక్తి సరైన ఆహారం లేదు, సరైనటువంటి ఆలోచన లేదు, సరైనటువంటి సాధన లేదు. సో అరిషడ్ వర్గాలతో అతడి జీవితం అనేది అతలాకుతలంగా ఉంటుంది. సో మనందరం ఏ కోవలో ఉన్నాం, మనందరం ఏ వ్యక్తిగా ఉన్నాం, ఒకవేళ మూడో వ్యక్తిలాగా ఉంటే రెండో వ్యక్తిగా మళ్ళీ మొదటి వ్యక్తిగా మార్పు తీసుకురావాలి మన జీవితంలో. అదేవిధంగా మొదటి వ్యక్తిగా ఉంటే గనక ఇంకా 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 మన సాధనని పెంపొందింప చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ప్రతి ఒక్కరూ కూడా చేస్తున్నటువంటి పొరపాటు ఏంటంటే మన దేహాన్ని విపరీతంగా దానికి ప్రయారిటీ ఇస్తుంటాం. అలా అని వాళ్ళు ఏం చేస్తుంటారంటే శరీరానికి తగినటువంటి పోషణలు అవన్నీ కూడా ఇవ్వరండి. శరీరాన్ని జాగ్రత్తగా అపురూపంగా చూసుకుంటుంటారు, విపరీతంగా ప్రేమిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ వాస్తవంగా ఏంటంటే మన శరీరం అనేది అందరికీ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ శరీరంలో మన భగవంతుడిని చైతన్యాన్ని కలిగి ఉన్నాం, చైతన్య స్వరూపమై ఉన్నామా. ఈ చైతన్యాన్ని ధరించి ఉన్నటువంటిది ఈ శరీరం కాబట్టి మనం ఆ రకంగా దీన్ని ప్రేమిస్తే బాగానే ఉంటుంది. కానీ మనందరూ కూడా చాలా వరకు ఆ విధంగా ఈ శరీరాన్ని భావించరు. దాన్ని చెప్పినట్టుగా సృష్టిని మార్చలేం, దృష్టిని మార్చుకోవాలన్నట్టుగా ఈ శరీరాన్ని వాళ్ళు ఎందుకు ప్రేమిస్తుంటారంటే ఈ శరీరంతో మన జీవనంలో మనం చక్కటి భోగాలు అనుభవించాలి, చక్కటి ఐశ్వర్యాలు అనుభవించాలి, జాగ్రత్తగా ఉన్నంత వరకు కంఫర్ట్స్ అన్నిటినీ కూడా దీన్ని అందించుకుంటూ వెళ్ళాలి అని ఆ రకంగా వీళ్ళు శరీరం పట్ల ప్రేమను పెంచుకుంటారు. అంతేకాని శరీరానికి తగినటువంటి ఇవ్వాల్సినటువంటి బాధ్యతని, ఇవ్వాల్సినటువంటి వ్యాయామాలని, తగినటువంటి ఆహారాన్ని, అదేవిధంగా మనసుతో పాటించాల్సినటువంటి ధర్మాన్ని పాటించరు. ప్రతి ఒక్కరూ కూడా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ నేనేదైతే ఉందో ఈ నేను అనేటువంటి చైతన్య స్వరూపాన్ని మనందరం కూడా ధరించి ఉన్నటువంటిది మాత్రమే ఈ శరీరం. కాబట్టి ఇక్కడ మన శరీరాన్ని ప్రేమించాలి. ఎంతవరకు అంటే ఈ శరీరాన్ని మనకు అవసరమైనటువంటి మన లక్ష్యాన్ని మనం పొందడానికి ఈ శరీరం మనం చేరాల్సినటువంటి గమ్యాన్ని చేరడానికి ఈ శరీరం అనేది మనకు ఉపాధి. ఇది మనకు అవసరం. ఎందుకనంటే ఉదాహరణకి ఒక టార్గెట్, ఒక ఊరు వెళ్ళదలుచుకున్నాం అనుకోండి. ఆ ఊరు వెళ్ళాలంటే మనం వెహికల్ ఎక్కి వెళ్ళాల్సిందే. ఆ వెహికల్ లాంటిది లేదనుకోండి, ప్రయాణం అనేది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. అందుకని ఏమంటారంటే ఈ భౌతిక శరీరం ఏదైతే ఉందో ఈ భౌతిక శరీరం అనేది ఒక రథం లాంటిది. ఈ రథానికి ఉన్నటువంటి 5 గుర్రాలు, పంచ జ్ఞానేంద్రియాలు, అదేవిధంగా ఈ రథానికి ఉన్నటువంటి ఏదైతే ఉన్నాయో కాళ్ళు, చేతులు, రథ చక్రాలు అనుకున్నట్లయితే ఈ లోపల ఉన్నటువంటి రధికుడు ఆత్మ ప్రయాణం చేసేటువంటి ఒక గమ్యస్థానం ఏదైతే ఉంటుందో అది చైతన్య స్వరూపం. అంటే మన యొక్క ఆత్మ సాక్షాత్కారం. ఈ ఆత్మ సాక్షాత్కారం పొందడానికి వెళ్ళేటువంటి ప్రయాణంలో శరీరం శిథిలమైన ఎక్కడైనా ఉపయోగం ఉండదు. అలాగే మనస్సులు అటు ఇటు, ఇంద్రియాలు గుర్ర అటు ఇటు పరిగెడుతున్నా చేయలేము. అలాగే రథసారథి ఎవరంటే మనస్సు అని చెప్తారనమాట. అంటే మనస్సు సరైనటువంటి లక్ష్యమై ప్రయాణింప చేసుకోవాలి. అంతే కదండి. మనం తిరుపతి వెళ్ళాలి, కానీ మనం వెళ్ళే ప్రయాణం హైదరాబాద్ వెళ్ళే ట్రైన్ ఎక్కామనుకోండి, ఎటు వెళుతుంది మన ట్రైన్, మన ప్రయాణం ఆటోమేటిక్గా ఆపోజిట్ సైడ్ వెళ్తూ ఉంటుంది, వ్యతిరేక దిశలో వెళ్తూ ఉంటుంది. అట్లా కాకుండా మనం తిరుపతి వెళ్ళాలనుకున్నప్పుడు తిరుపతి ట్రైన్ ఎక్కితేనే తిరుపతి చేరగలుగుతాం. అదేవిధంగా మన లక్ష్యం ఏదైతే ఉందో ఆత్మ సాక్షాత్కారం అనేటువంటి లక్ష్యం, ఇక నేను అనేటువంటిది ఏదైతే ఉందో దాని యొక్క స్థితిని అనుభూతిలోకి తెలుసుకోవడానికి ఈ ఆత్మ సాక్షాత్కారము అని చెప్పి అంటుంటారు. అంటే నేనుని తెలుసుకొని ఆ నేనటువంటి ఆనందమైనటువంటి స్థితిలో ఉండడాన్ని ఆత్మ సాక్షాత్కారం అంటాం. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే ఫిజికల్ బాడీలో ఉంటూ ఈ ఫిజికల్ బాడీని నేను అనుకుంటున్నాం అన్నమాట. కాబట్టి ఈ నేనని ఫిజికల్ బాడీ అనుకోకుండా మనందరం కూడా ఆత్మస్వరూపం, మనందరి ప్రయాణం, మనందరి యొక్క మూలం అక్కడ నుంచి వచ్చింది. ఆ శుద్ధ మహాబలి నుంచి మన యొక్క ప్రయాణం అనేది మొదలైంది. మన యొక్క లక్ష్యం తిరిగి శుద్ధ మహాబయలకు వెళ్ళాలి. దానికోసం ఉపాధిగా ఉన్నటువంటి ఈ శరీరం. కాబట్టి ఇక్కడ కొంతమంది వాళ్ళ జీవితంలో ఎదురైనటువంటి సమస్యలకి వాటికి వాళ్ళు ఏమనుకుంటారంటే నా జీవితం ఏముంది, అంత ఇబ్బందుల్లో ఉంది, అది ఇది అనుకుంటారు. కానీ ఇక్కడ ఏం చెప్తారంటే మిమ్మల్ని మీరు ప్రేమించాలి అని చెప్తారు.
మిమ్మల్ని అంటే ఇక్కడ మళ్ళీ డిఫరెన్షియేట్ చేసుకోవాలి. మనందరం కూడా ఆత్మస్వరూపులం కాబట్టి, ఆ చైతన్య స్వరూపులం కాబట్టి, మనందరికీ కూడా ఫస్ట్ ఈ ఫిజికల్ బాడీని భగవంతుడు మనకు అందించినందుకు మనం భగవంతుడికి థ్యాంక్ఫుల్ గా ఉండాలి. అలాగే భగవంతుడు ఇచ్చినటువంటి ఫిజికల్ బాడీ పట్ల మనందరం కూడా చక్కటి ప్రేమతో దీన్ని జాగ్రత్తగా సంరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత, దీనికి కావాల్సినటువంటి సౌకర్యాలన్నింటినీ కూడా సమకూరాల్సినటువంటి బాధ్యత మనకుంది. సౌకర్యాలు అంటే మళ్ళీ ఇక్కడ ఒక చిన్న డిఫరెన్షియేట్, మళ్ళీ కన్ఫ్యూజన్ వెళ్ళొద్దు. సౌకర్యాలు అంటే దీన్ని చక్కగా ఏసీలో కూర్చోబెడుతూ అన్ని నోటి దాకా అందిస్తూ ఏ పని చేయకుండా ఖాళీగా కూర్చోమని కాదు. అందుకనే ఇక్కడ వేదాద్రి మహర్షి గారు ఏం చెప్పారంటే 5 విషయాల్లో పరిమితి పద్ధతి పాటించాలి అని చెప్పన్నారన్నమాట. ఏంటంటే 5 విషయాలు: ఆహారము, ఆలోచన, పని, విశ్రాంతి, మైథునం. ఈ 5 విషయాలు ఆహారము, ఆలోచన, పని, విశ్రాంతి, మైథునం అంటే సెక్స్. ఈ 5 విషయాల్లో పరిమితి పద్ధతిగా మనం గనక పాటించినట్లయితే మన శరీరాన్ని మనం జాగ్రత్తగా మనం కాపాడుకున్నట్లు అవుతూ ఉంటుంది. సో వీటితో పాటు మన కర్మయోగ చేస్తూ ఆలోచనలతో ఏ విధంగా మనం ఆలోచనలని సరైన విధంగా మనం కంట్రోల్, ఆలోచనలు విశ్లేషణ చేసుకుంటూ, కోరికలని మనం నీతివంతం చేసుకుంటూ, చింతలని లేకుండా తొలగించుకుంటూ, మనం జీవితంలో చక్కగా నేనెవరనేటువంటి తత్వాన్ని అర్థం చేసుకుంటూ, మన కోపాన్ని అదుపులో ఉంచుకుంటూ మనం ముందుకు వెళ్ళినట్లయితే మన జీవితంలో చక్కటి ఆనందమైనటువంటి స్థితిని పొందుతాం. అందుకనే స్వామీజీ ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యమైనటువంటి 2 సూత్రాలు అందించారు మనకి. నేను నా జీవిత కాలంలో ఎవరిని శారీరకంగా, మానసికంగా బాధించను, కష్టాలు ఉన్న వారికి నా వల్ల సాధ్యమైన సాయం చేస్తాను అంటూ చక్కగా మనకి స్వామీజీ విషయాలన్నింటినీ కూడా అందించారు. సో ఇక్కడ మనందరం కూడా నేను అన్నప్పుడు ఈ భౌతిక శరీరమే నేను అనేటువంటి భ్రాంతి నుంచి విడబడి చైతన్య స్వరూపమే నేను అనేటువంటి భావాన్ని మనం పెంపొందింపు చేసుకోవాలి. ఇక్కడ వయసు పెరుగుతున్నప్పుడు ఈ భౌతిక శరీరానికి చాలా మంది, కొంతమందికి ఆలోచన కలుగుతూ ఉంటుంది, వయసు పెరుగుతూ ఉంది, ఎట్లాగా ఏంటి అని ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ వయసు పెరుగుతున్నప్పుడు మనం ఏదైనా ఏ ఆలోచన అయినా సరే వయసు గురించి కాకుండా, అంటే నేను చైతన్య స్వరూపాన్ని ఎప్పుడైతే అనుకున్నామో మనకి ఎక్కడ దుఃఖం అనేది ఉండదు, ఆనందం మాత్రమే ఉంటుంది. అంతే కదండి. సో ఇక్కడ మనందరం కూడా చక్కగా ఆత్మస్వరూపమే నేను అనేటువంటి తత్వాన్ని పెంపొందింప చేసుకుంటూ, అలాగే కేవలం మీరు మాత్రమే కాదు, మనం మాత్రమే కాదు, ఇక్కడ అందరిలో ఉన్నది కూడా అదే చైతన్య స్వరూపం అన్నటువంటి తత్వాన్ని కూడా మనం అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఎప్పుడైతే ఈ నేననేటువంటి అహంకారం నుంచి మనం విడబడతామో, ఈ శారీరక భ్రాంతి నుంచి మనం విడబడతామో, అప్పుడే మన ఆనందమైనటువంటి స్థితిని మనం పొందగలుగుతాం. సో మీరందరూ కూడా ఆ స్థితిని పొందాలని, పొందుతారని చెప్పి ఆశిస్తున్నాను. వేదాద్రి మహర్షి గారు ప్రతి ఒక్క విషయాన్ని ఎంతో కూలంకుషంగా మనకి చాలా అద్భుతంగా అందించుకుంటూ వచ్చారు. ప్రతి విషయాన్ని ఏ విధంగా అయితే భగవంతుడు మానవాళికి అన్ని సౌకర్యాలను అందించుకుంటూ వచ్చారో, అంటే తన యొక్క కంఫర్ట్స్ అన్నిటిని కూడా భగవంతుడు ఏ విధంగా ఒక పండుని ఇచ్చేటప్పుడు కూడా ఎంతో జాగ్రత్తగా ప్రజెంటేషన్ చేసి ఇచ్చాడు ఆయన. చూడండి, కమలా పండు విత్తనాల లోపల లేయర్స్ అంత సెన్సిటివ్గా ఉంటాయండి. వాటన్నిటి చుట్టూతా చక్కగా ఒక తేలికపాటి, మళ్ళీ అవన్నీ ఉదాహరణ కలిసిపోకుండా మందపాటి ఒక కవర్ని పెట్టి, మళ్ళీ వాటిని కూడా ఒక చోటకి చేర్చి వాటి మీద మందంగా ఉండేటువంటి మరొక లేయర్ని పెట్టి ఎంత జాగ్రత్తగా మనకు అందించాడండి భగవంతుడు. ఒక చిన్న ఆహార విషయంలోనే ఆయన ఎంత జాగ్రత్త తీసుకున్నాడు ఆయన. అంటే తన బిడ్డగా తను మనల్ని భావించినప్పుడు తను ప్రతి ఒక్క విషయాన్ని ఎంతో జాగ్రత్తగా తను ప్రజెంటేషన్ చేసి మనకు అందించారు ఆయన. అదేవిధంగా వేదాద్రి మహర్షి గారు, ఆయన ఆయుర్వేదం, యునాని, సిద్ధ వీటన్నిటిలో కూడా ఆయన వైద్యులైనందువల్ల బాడీ అనాటమీ ఏంటి, శరీర వ్యవస్థ ఎట్లా పనిచేస్తుంది అనేది చాలా జాగ్రత్తగా ఆలోచిస్తూ ఈ రోజు వ్యాయామాలు, ఈ రోజు జనరేషన్కి, అన్ని కాలాల వారికి, అన్ని వయసుల వారికి అనుకూలంగా ఉండడానికి వ్యాయామాలు అందించారు. సులభతరంగా చేసి, సులభతర వ్యాయామాలుగా మరి ఎన్నో సంవత్సరాల తరబడి చేసేటువంటి బిజీ లైఫ్లో మన అన్నేళ్ళు కూర్చొని తపస్సు చేసేటువంటి ఓపిక, అంత తీరిక మనకి లేవు. కాబట్టి చాలా తేలికపాటిగా మనందరం యొక్క కుటుంబ జీవనంలో ఉంటూ, సంసారంలో ఉంటూ యోగ సాధన చేసేందుకు గాను తేలికగా సులభత కుండలిని యోగాన్ని అందించారు.
అద్భుతమైనటువంటి కాయకల్ప యోగాన్ని అందించారు. అదేవిధంగా మనస్సుని సన్మార్గంలో ప్రయాణింప చేయడానికి వారు మనకి ఆత్మవిశ్లేషణ కర్మయోగాన్ని అందించారు. భగవంతుడి యొక్క తత్వాన్ని చాలా తేలిగ్గా అర్థం చేసుకోవడానికి సామాన్యుడి నుంచి శాస్త్రవేత్త వరకు ప్రతి ఒక్కరికి అర్థమయ్యేందుకు స్వామీజీ బ్రహ్మజ్ఞానాన్ని అందించారు. సో ఇంత సులువైనటువంటి సాంప్రదాయం అనేది నా భూతం నా భవిష్యత్తు అని చెప్పడం అతిశయోక్తి కాదు. ఎందుకంటే ఇంతకు ముందు లేదు, ఇక ముందు వస్తుంది అనేటువంటిది కూడా మనం చెప్పలేం. ఎందుకంటే ఇంత సింప్లిఫైడ్గా వేదాద్రి మహర్షి గారు మనందరి పట్ల ఎంతో ప్రేమతో దీన్ని అందించారు. సో ఈ సాధన పట్ల మనందరం కూడా నమ్మకాన్ని పెంపొందింప చేసుకొని చక్కగా మహర్షి గారు అందించిన విషయాలన్నింటినీ కూడా అర్థం చేసుకుంటూ సాధన పెంపొందింప చేసుకుంటూ మన యొక్క జీవిత లక్ష్యాన్ని పొందుదాం. ఈ సాధన యొక్క విషయాలన్నింటినీ కూడా మన స్కై కేంద్రం అన్ని చోట్ల కూడా మనకి ఫౌండేషన్ కోర్సులాగా అందిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఆలియార్లో మనకి తమిళంలో ఇంగ్లీష్లో ఫౌండేషన్ కోర్సెస్ రూపంలో అందిస్తూ ఉన్నారు. సో ఇవన్నీ కూడా మీ అందరూ చక్కగా అందుకొని మనకు జీవితాన్ని మనకు జీవన విధానాన్ని మార్చుకుంటారని చెప్పి ఆశిస్తూ ఇక్కడితో నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి నా యొక్క ప్రసంగాన్ని ముగిస్తా ఉన్నాను. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి WCSC ప్రెసిడెంట్ పద్మశ్రీ అరుణ్నిధి మైలానందన్ గారికి, అలాగే అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్మెంట్ కమిటీ ప్రెసిడెంట్ గారైన ఆంధ్రప్రదేశ్ కోఆర్డినేటర్ అయిన సీనియర్ ప్రొఫెసర్ శ్రీ అరుణ్ బాబు గారికి, రీజనల్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ అరుణ్నిధి వంజామూర్తి గారికి, ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్మెంట్ కమిటీ IT డిపార్ట్మెంట్లో సహకరిస్తున్నటువంటి సోదరులందరికీ, ఈరోజు ఇక్కడ కూర్చొని ఈ సబ్జెక్ట్ మీ అంతా కూడా అంత చక్కగా అర్థం చేసుకున్నందుకు మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక్కడతో ఈ సబ్జెక్ట్ని నేను ముగిస్తా ఉన్నాను. లోకా సమస్తాః సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు, వేదాద్రియం வாழ்க. ఓం శాంతి శాంతి శాంతి. సుఖినో భవంతు. ప్రసాద్ గారు ధన్యవాదములండి.